శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఖేలాసక్త సుతుండు శౌచగతులన్ క్రీడించుచున్ పల్మరున్ తూలిన్ బృంగుటగాంచి తల్లి అతనిన్ తోడ్తోనయాడించు ఆలీలన్ మాటికి పాపపంశువులచే లిప్తుండనవు నన్ కృపావాల ఎప్పటికి నబ్దు శుద్ధునిగా జల్పం చూడు బాలాంబిక. ఓ బాలాత్రిపుర సుందరి, ఖేలాసక్త సుతుండు, చిన్నపిల్లవాడు నిరంతరము కూడా వీధుల్లోకి వెళ్ళి ఆడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాటి బాలురతో. అలా వెళ్ళి ఆడుకుంటూ చక్కగా తల్లి నీళ్లు పోసి వాడికి మంచి బట్టలు గట్టి వాడిని శుభ్రంగా ఉంచినట్లయితే వాడు అలాగే ఉండిపోడు, వెళ్ళి ఆడుకుంటాడు. వాడు పడిన ఒళ్ళంతా మట్టి చేసుకున్నా, బట్టలకి మట్టి చేసుకున్నా కూడా తల్లి వచ్చి మళ్ళీ వాడిని శుభ్రపరుస్తూ ఉంటుంది. ఇది సహజంగా లోకంలో జరుగుతున్న అంశం. నువ్వు నా తల్లివి. ఆలీలన్ మాటికి పాపపాంశువులచే లిప్తుండనవు నన్. అదేవిధంగా నిరంతరము కూడా అనేక మాయలకు ఆకర్షింపబడి వెళ్ళి పాపాలు చేసేటువంటి నన్ను కృపావాల, కృపారూపిణివైన ఓ బాలాంబిక, ఎప్పటికీ నప్దు శుద్ధునిగా జల్పంజూడు బాలాంబిక. ఎప్పటికప్పుడు నేను ఏ పాపం చేసినా సరే, చెయ్యబోతున్నా సరే నన్ను హెచ్చరించి చేయకుండా చూడు. ఒకవేళ నేనేదన్నా తప్పు పని చేసినట్లయితే వెంటనే నా మనస్సుని శుద్ధి చేసి ఆ తప్పు పనులు చేసే ప్రయత్నాలను విరమించేలాగా అనుగ్రహించు అంటూ నిరంతరం పసివాణ్ణి తల్లి ఎలా కనిపెట్టుకుని ఉండి పరిశుభ్రంగా వాణ్ణి ఉంచుతుందో అలా నన్ను కూడా మనోవాక్కాయ కర్మలతో పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం నన్ను అలా అనుగ్రహించు అంటూ పరమద్భుతమైన పద్యరచనతో బాలాదేవిని ఆరాధిస్తూ గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, బాలాదేవి ఉపాసకులు శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారి బాలాంబికా శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం. బుధగ్రహ ప్రభావం మనిషి జీవితం మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవటం మంచిది. బుద్ధికి బృహస్పతి కారకుడి అయిన విషయాన్ని అతి తొందరగా గ్రహించి ఇతరులకు అర్థమయ్యేటట్టుగా చెప్పే సామర్థ్యం బుధుడు కలిగిస్తాడు. వ్యక్తి విద్యావంతుడు కావాలన్నా అది బుధుడి వల్లనే అవుతుంది. బుధుడు సరిగా లేకపోయినట్లయితే బుద్ధి చురుకుగా ఉండదు. చదువుకున్న విద్యలకు రాణింపు అనేటువంటిది, అభివృద్ధి అనేది ఉండనే ఉండదు. వర్తక వ్యాపారాల్లో కూడా నష్టాలు సంభవిస్తాయి. అందుచేత బుధానుగ్రహం కోసం బుధుడికి అధిపతి ఎవరు? సాక్షాత్తు స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతి. అందుచేత గణపతిని గరికతోనూ సింధూరంతోనూ పూజ చేసి బెల్లం, అరటిపండ్లు, శనగపప్పు, లడ్డు నైవేద్యంగా కనుక పెట్టడం వలన మంచి సత్ఫలితం కలిగి తీరుతుంది. ప్రతి నెల ఈ విధంగా మనం ఆచరించుకోవచ్చు. అంతరిక్ష అతిథి దేవత షోడశి దేవతా స్వరూపిణి మహాదేవి, బుధగ్రహానికి అధిపతి. ఈమె కన్యా రూపంలో ఉంటుంది. షోడశి మహాదేవిగా, లలితా త్రిపుర సుందరిగా భావించి లలితా అష్టోత్తర శతనామావళి పఠించటం బుధానుగ్రహానికి నాంది పలుకుతుంది. అంతేకాకుండా బుధగ్రహ పీడ ఉన్నవాళ్ళు పెసలు దానంగా ఇచ్చుకోవటం వలన చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది.
బుధవారం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో అన్నం పెసరపప్పు వేసుకొని భోజనం చేయాలి. ఆకుకూరలు తినవచ్చు. ఈ విధంగా కనుక చేసినట్టయితే బుధానుగ్రహం కలగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా బుధాదిత్య యోగం సిద్ధించినటువంటి వ్యక్తి 10 మందిలో గౌరవ ప్రపత్తులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గణపతి ఆలయాన్ని ప్రతి బుధవారం దర్శించడం చాలా మంచిది. అక్కడ 3 ప్రదక్షిణాలు చేసి 9 గుంజళ్ళు తీసి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఆ బెల్లం ముక్కను ఆవుకి తినిపించడం విశిష్టవంతమైనటువంటి ప్రభావం కలిగించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:45 తిథి త్రయోదశి మధ్యాహ్నం 1:56 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 11:17 వరకు. వర్జం రాత్రి 3:47 నుంచి 5:34 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:45 నుంచి 12:41 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:27 నుంచి 3:14 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం బుధవారం. బుధవారం ప్రయుక్తంగా మనం కొన్ని పనులు చేయకూడదండి. ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ, ఏదైనా వస్తువు కొనుక్కుని డబ్బు ఇవ్వడం కానీ, అప్పు ఇవ్వడం కానీ చేయకూడదు. అలాగే పుట్టింటి నుంచి అమ్మాయిని అత్తవారింటికి పంపించడం కూడా బుధవారం చేయకూడదు. బుధవారం శ్రీరామచంద్రునికి ప్రీతికరము అని అంటూ ఉంటారు పెద్దలు. రామునికి పూజ చేయడం కంటే కూడా శ్రీరాముని యొక్క పట్టాభిషేకాన్ని స్మరించుకోవడం, దాని ద్వారా ఏమవుతుంది, ఆ పట్టాభిషేక ఘట్టాన్ని చదువుకుంటే రామరాజ్యం ఏర్పడుతుంది. అంటే మనం శ్రీరామచంద్రుని తప్పనిసరిగా బుధవారం నాడు ఆ పట్టాభిషేక ఘట్టాన్ని స్మరించుకుని ప్రార్థించుకోవాలి. పట్టాభిషేక ఘట్టాన్ని చదువుకోలేని వాళ్ళు కనీసం పాలింపరామము పట్టాభిరామ అనే నామజపాన్నైనా చేసుకుంటే చాలా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మన ఆనందాన్ని మరొకరికి పంచాలంటే త్యాగం కావాలి. సహజీవనంలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోకపోతే ఇల్లే యుద్ధభూమి అవుతుంది. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికమనీయం
मौक्तिकशोभिनासम् आकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यं मन्दस्मितं मृदुमदोज्ज्वलफालदेशम्. సూర్యుడి కాంతి అంటే చూస్తాం కానీ పట్టుకోలేం. స్వర్గంలో కల్పవృక్షాలంటూ ఊహించవచ్చు, అది కూడా సాధ్యం కాదు. బంధుకుసుమ అంటే అందుబాటులో ఉంటాయి. అలాగే అమ్మ యొక్క పాదధ్యానం మనకు అందుబాటులో ఉన్నది. కల్పవృక్షం అయితే దొరకకపోవచ్చు, అమ్మ పాదధ్యానం అందుబాటులో ఉన్నది. ఇదొక అర్థము. రెండు, ఈ పువ్వులతో పోల్చడంలో ఉద్దేశం ఏంటంటే మెత్తదనము, ఆ సౌకుమార్యాన్ని ఉద్దేశించి చూపిస్తున్నారు. అందుకు ఆ 3 రకములైనటువంటి వర్ణనలో ఉన్న ఔచిత్యం ఇది. లేకపోతే ఒకే ఎరుపును వర్ణించడానికి 3 వస్తువులు ఎందుకు తీసుకోవాలి? అందుకు ముందుగా ఇక్కడ వర్ణించిన దాంట్లో గొప్పతనం చూడండి. ముందు వెలుగులను వర్ణించారు, ఆ తర్వాత పాదాలను మనం సులభంగానే ధ్యానించవచ్చు. ఎక్కడైనా ఒక కాంతి వస్తువులో ముందు వెలుగును చూస్తాం, తర్వాత వస్తువును చూస్తాం. అదేవిధంగా చరణాల కిరణాల అరుణిమను వర్ణించారు. ఇప్పుడు ఆ పాదముల యొక్క వైభవాన్ని చూపిస్తున్నారు. మరాళీనాం యానాభ్యసన కలనా మూలగురవే దరిద్రాణం త్రాణ వ్యతికర సురోద్యాన తరవే తమస్కాండ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే జనోయం కామాక్షాశ్చరణ నలినాయ స్పృహయతే. అమ్మా, ఈ జనుడు నీ పాదకమలాల్ని ఆశిస్తున్నాడు, ఆశ్రయిస్తున్నాడు. అది ఈ జనుడు. ఎటువంటి పాదకమలములు అంటే అవి మరాళీనాం యానాభ్యసన కలనామూల గురవే. హంసలకి ఎలా నడవాలో నేర్పుతున్న గురువులు నీ పాదములు అన్నారు ఇక్కడ శంకరులు. ఈ మాట సౌందర్యలహరిలో చూపిస్తూ అమ్మవారు నడుస్తున్నట్టు కైలాసంలో, ఆ వెనకాల హంసలు కూడా వెళుతున్నాయట. ఎందుకు వెళుతున్నాయంటే ఊరికనే మహారాణి వెంట అనుసరించి వెళ్ళడం కాదు, ఎలా నడవాలో నేర్చుకుంటూ మధ్య మధ్యలో తడబడి పడిపోతున్నాయట. అవి చిన్నపిల్లలు నడక నేర్చుకుంటూ పడిపోతున్నట్లుగా అమ్మవారి కాలి అడుగుల బట్టి హొయ్యలతో నడవడం ఎలాగో నేర్చుకుంటూ పడిపోతున్నాయట హంసలు. అలా వర్ణించారు ఇక్కడ. అందుకు హంసలకి ఎలా నడవాలో నేర్పుతున్నాయంటే హంసగమనం కంటే అందంగా ఉన్న గమనం కలది అని చెప్పడం దానిలో ఉన్నటువంటి ఉద్దేశం. ఇంకో ఉద్దేశం కూడా ఉంది, తర్వాత చూద్దాం. దరిద్రాణం త్రాణవ్యతికర సురోద్యాన తరవే. దరిద్రులైన వారికి రక్షణనిచ్చే కల్పవృక్షముల వంటివి నీ పాదములు. ఇందాకైతే ఊహించుకోవాలి, ఇక్కడ స్పష్టం చేశాడు. అంటే అమ్మ పాదాలని స్మరిస్తే చాలు, వారి కోరికలు నెరవేరుతాయి. అవే కల్పవృక్షముల్లాగా వారి కోరికలు నెరవేర్చుతున్నాయి. అంతేకాదు తమస్కాండ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే. తమస్కాండం అంటే బలిసినటువంటి చీకట్లని పోగొట్టడంలో సమర్థవంతమైనవి నీ పాదములు. ఇక్కడ 3 లక్షణాలు చూద్దాం. హంసలకి నడకలు నేర్పుతున్న పాదములు, దరిద్రాన్ని పోగొడుతున్న కల్పవృక్షము వంటి పాదములు, తమస్సుని పోగొడుతున్న సమర్థవంతములైన పాదములు. ఇక్కడ 3 చూపించారు. ఈ 3 మనం ఒక్కసారి చూస్తే హంసలకి నడక నేర్పడం ఏంటో ఇక్కడ ఆలోచిద్దాం. హంసలు అనే మాటకి యోగులు అని అర్థం. యోగులకి నడక నేర్పడం అంటే యోగ మార్గం ఏమిటో అమ్మే గురువుగా తీర్చిదిద్ది చూపిస్తోంది. మరాళీ మందగమన మహాలావణ్య సేవది, అక్కడుంది మరాళీ మందగమన, అదే మరాళీనాం. ఇంకొక అర్థం హంస అంటే ఊపిరి, ఇదే కదా అర్థం. మనలో ఊపిరి నడక వెళ్తుందండి, ఇదే పెద్ద హంస నడక. ఈ హంస నడక సాగుతోంది అంటే ఊపిరి ఉంది కనుక మనం చూస్తున్నాం, కానీ ఊపిరి మన వల్ల ఉండట్లేదు. ఎవరి వల్ల ఉంటుంది? ఊపిరే ప్రాణశక్తి కదా. ఈ ప్రాణశక్తిని నడిపిస్తున్నది ఎవరు? ఈ ప్రాణం ఎవరిని అనుసరించి నడుస్తోంది? ఇది ఆలోచించాలి. ఈశాన ప్రాణద ప్రాణ. అందుకే అమ్మవారు ప్రాణశక్తి, ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్పీఠ రూపిణి. పంచాశత్పీఠములు ఎక్కడున్నాయి? 50 పీఠాలు మన యొక్క సుషుమ్నా నాడిలోనూ ఉన్నాయి. అందులోనే ప్రాణములు కదులుతున్నాయి. ఈ ప్రాణములు ఎవరివి? ఆవిడివి, ప్రాణేశ్వరి. ప్రాణములకు ఆవిడీశ్వరి. అందుకే ఎవరు పెడితే వాడు ప్రాణేశ్వరి, ప్రాణేశ్వర అయిపోరండి. మన ప్రాణాల మీద మనకే ఈశ్వరత్వం లేదు, ఇంకెవరికైనా ఉంటుందా? మన ప్రాణాలకి ఈశ్వరత్వం అమ్మవారికే. అందుకు పంచాశత్పీఠముల యందు సంచరించే ఆ తల్లి మనలో ప్రాణములకు ఆవిడే ఈశ్వరి, ఆవిడే ప్రాణదాత్రి. ప్రాణములు ఇచ్చేది కూడా ఆ తల్లి. అందుకు ఆ తల్లి యొక్క ఆజ్ఞను అనుసరించే మనలో ప్రాణహంస కదులుతోంది. అది అర్థం ఇక్కడ. అందుకు ప్రాణహంస కదలడానికి మూలం అమ్మవారే. అది చూపించడం మరాళీనాం యానాభ్యసన కలనా మూలగురవే అనడంలో అర్థం ఇది. రెండవది అంటే మొదటిది యోగ మార్గం చూపించాడు. రెండవది దరిద్రాణం అంటే కోరికలు తీర్చుకోవడం కోసం, దరిద్రం పోవాలని ప్రార్థించే వారికి కోరికలు తీర్చుతుంది కనుక యోగ మార్గంలో వెళ్ళాలనే వారిని ఆ మార్గంలో తీర్చిదిద్దుతుంది అనే మొదటి మాట. రెండవ మాట దరిద్రుల కోరికలు తీర్చుతుంది. ఇక మూడవది
తమస్సును పోగొడుతోందన్నాడు. అంటే అవిద్యను నశింపజేస్తుంది. 3 ప్రయోజనాలండి అమ్మ పాదాలని ధ్యానించడం వల్ల. ఎవరికి ఏది కావాలి? ఏ కొద్ది ముందో యోగ మార్గం, ఏ కొద్ది ముందో జ్ఞాన మార్గం. కనుక యోగ మార్గంలో వారికి, సకామ భక్తులకి, అదేవిధంగా జ్ఞాన మార్గం వారికి ముగ్గురిని తరింపజేయాలి అంటే నీ పాదములే దిక్కమ్మా. ఇది చెప్పారు. అమ్మ పాదాలను ఆశ్రయిస్తే ఈ మార్గముల్లో తరించుతున్నాం. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటున్నారు. అకస్మాత్తుగా ఓ పెద్ద పక్షి అరిచింది. ఎవడురా నా తమ్ముడైన జటాయువు పేరెత్తినవాడు అంది. వాళ్ళు కథాపరంగా జటాయువు పేరు చెప్పారు. వాళ్ళు చచ్చిపోదామని ఉంది, పక్షి వచ్చింది చంపేస్తుందేమో అన్నారు. అప్పుడు వెళ్ళి అడిగారు, ఎవరు నువ్వు అన్నారు. నేను జటాయువు యొక్క సోదరుడు సంపాతిని. నా రెక్కలు కాలిపోయాయి, నాకు రెక్కలు లేవు, నన్ను తీసుకెళ్ళండి సముద్రం దగ్గరికి, నా తమ్ముడు మరణించాడన్న వార్త తెలిసింది కాబట్టి నేను జలతర్పణ చేస్తానంది. జలతర్పణ చేసి మీరు ఎందుకు బాధపడుతున్నారని అడిగింది. సీతమ్మ జాడ తెలియదు అన్నారు. నేను సంపాతిని, నాకు విశేషమైనటువంటి దృష్టిశక్తి, నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నాను, అదిగో లంకాపట్టణంలో సీతమ్మ ఉంది, నా మాట నమ్మండి, మీరు బయలుదేరండి, లంకలో అన్వేషించండి, మీకు సీతమ్మ కనపడుతుంది అంది. ఆ మాట సంపాతి చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివర్లో. అంటే రామకార్యం మీద వెడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి. తెగిపోయిన రెక్క పెరగచ్చు, ఊడిపోయిన రెక్క మళ్ళీ అంటించచ్చు. అవి కాలిపోయాయి కాబట్టి ఇక మొలవో పక్షికి. కానీ అది చేసిన పని ఏమిటంటే రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి గుక్కెడు మంచినీళ్లు కాదు ఇచ్చింది, ఒక్క మాట సాయం చేసింది. మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అంటే రామ కార్యం మీద వెడుతున్న వాళ్ళకి చేసేటటువంటి ఉపకారమునకు ఉండేటటువంటి బలం, రామ కథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత కలిగేటటువంటి ఫలం ఆవిష్కరించారు కిష్కింధకాండ చివరిలో. కాబట్టి ఇప్పుడు సంపాతి వాక్కులు విని వాళ్ళందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు. 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఎవరు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడతారు? అందరూ ఎవరి బలాన్ని వాళ్ళు చెప్తున్నారు. అందులో పెద్ద పెద్ద వానరులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో 30 అన్నారు, 40 అన్నారు, 50 అన్నారు, 60 అన్నారు, 70 అన్నారు. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు దాటి లంకాపట్టణానికి వెడతాను, కానీ తిరిగి రాగలనో రాలేనో చెప్పలేనన్నాడు. అందరూ అంతమంది పరివారం ఉండగా పరివారం ఇక్కడ కూర్చుంటే ప్రభువు వెళ్ళి కార్యం చేస్తుంటే ఇంకెందుకు ఈ పరివారం, అలా నువ్వు వెళ్ళకూడదన్నాడు పెద్దవాడు జాంబవంతుడు. మరి ఎవరు పెడతారు? ఒక్క స్వామి హనుమ మాత్రం సముద్ర తీరంలో మిగిలిన వానరులకందరికీ దూరంగా కూర్చుని రామనామ జపం చేస్తున్నారు. ఎందుకని? ఆయనకి చిన్నతనంలో శాపం ఉంది. దేవతలందరూ ఇచ్చినటువంటి వరముల చేత విపరీతమైన బలం ఏర్పడిపోయింది. ఆ బలం ఏం చెయ్యాలో తెలియక చిన్నతనంలో మహర్షులు మడిబట్టలు ఆరేసుకుంటే వాటిని చింపేసేవారు, యజ్ఞకుండాలు కనపడితే తిరగతోసేసేవారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం, వీడు పెద్దవాడు అయిన తర్వాత వీడికి అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తే చాలని వాళ్ళు శేపురీరం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ అంటారు ఉత్తరాఖండలో. వాళ్ళు ఏం కోపంతో కాదు, ఇప్పుడు ఇందుకు ఈ పిల్లాడికి ఇంత బలం, అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు. తన బలం తనకి తెలియదు. అందుకే వాలి తరువుకొస్తున్నప్పుడు కూడా కిష్కింధకాండలో సుగ్రీవుడు పారిపోతుంటే హనుమ కూడా వెళ్ళిపోయారు తప్ప వాలికి ఎదురు తిరగలేదు. తన బలం తనకి తెలియదు. ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నాయనా హనుమ, వానరజాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి, ఇంతటి బలసంపన్నుడవి, ఈ లోకంలో ముగ్గురున్నారు గమనవేగం ఉన్నవారు, అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి 4వది లేదు. మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి, 2వ వాడు గరుత్మంతుడు, 3వ వాడు నువ్వు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత బలం కలిగిన వాడివి, ఇంత బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి, నువ్వు వానరజాతి పరువు ప్రతిష్టలు రామకార్యం ఆలోచించకుండా చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా? నీ తల్లి పుంజకస్థల,
ఆమె అప్సరస. ఒకానొక శాపకారణం చేత ఈ భూమి మీద జన్మించింది. ఈ భూమి మీద జన్మించి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది. ఆమెకి వాయుదేవుని యందు ఔరసపుత్రుడిగా జన్మించిన వాడివి. పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలమనుకుని వెళ్ళావు. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది. ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి, ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు, నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమ అని పేరుంటుందన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సంకర్షణాయ నమః. నికుంభుడికి బ్రహణాశ్వుడు, అతడికి కృశాశ్వుడు, కృశాశ్వుడికి సేనజిత్తు, సేనజిత్తుకు యువనాశ్వుడు జన్మించాడు. యువనాశ్వుడికి సంతానం కలగలేదు. ఎంతో దుఃఖిస్తూ తన 100 మంది భార్యలతో కలిసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ దయామయులైన మహర్షులు మహారాజు గారి చేత ఒక యాగాన్ని చేయించారు. యాగదీక్షలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో యువనాశ్వ మహారాజుకు బాగా దాహం వేసింది. నీటి కోసం ఆయన యాగశాలలోకి ప్రవేశించి చూశాడు. అక్కడ వేదవేత్తలు నిద్రపోసాగారు. దాహం బాగా ఎక్కువైపోవటంతో తాను మంత్రించిన నీటినే ఆయన గడగడా త్రాగేశాడు. తెల్లవారింది. మహర్షులంతా నిద్రలేచి నీరు లేని కలశాన్ని చూసి కంగారు పడ్డారు. ఈ పని ఎవరు చేశారు? పుత్రుణ్ణి కలిగించే ఈ మంత్రజలాన్ని ఎవరు త్రాగారు అని ఒకరినొకరు ప్రశ్నించుకోసాగారు. వారికి ఈశ్వరుడి ప్రేరణతో మహారాజు గారే ఆ జలాన్ని త్రాగాడని తెలిసింది. వారెంతో ఆశ్చర్యపడుతూ, ఆహా, దైవబలమే బలం అంటూ ఈశ్వరుడికి నమస్కారం చేశారు. తర్వాత కొంతకాలానికి యువనాశ్వుడి గర్భం కుడివైపు చీల్చుకొని పుత్రుడు జన్మించాడు. మీ ఎంత బాగుంది చూడండి. మంత్రజలం అట్లా తాగకూడదు కదా. చీల్చుకొని బయటకు వచ్చేశాడు యువనాశ్వుడి గర్భం నుంచి కూడా. ఆ పిల్లవాడు పాల గురించి ఎంతో వెక్కి వెక్కి ఏడవసాగాడు. మహర్షులు పిల్లవాడిని చూస్తూ ఈ శిశువు ఏమి త్రాగాలి అనుకోసాగారు. అప్పుడు ఇంద్రుడు, ఈ బాలుడు నా వ్రేలిని తాగుతాడు, బాబూ ఏడవకు అంటూ తన చూపుడు వ్రేలిని బాలుని నోట్లో ఉంచాడు ఇంద్రుడు మాం ధాత, నన్ను త్రాగగలడు అని చెప్పటం వల్ల ఆ బాలుడికి మాంధాత అని పేరు ప్రసిద్ధికెక్కింది. ఉదరం చీల్చుకొని పుత్రుడు జన్మించిన దేవతల మహర్షుల అనుగ్రహంతో యువనాశ్వుడు మరణించలేదు. ఆయన తరువాత అక్కడే తపస్సు చేసి మోక్షాన్ని పొందాడు. ఇంద్రుడు ఆ బాలకుడికి తరసదృశ్యువు అని పేరు పెట్టారు. ఎందుకంటే ప్రజలకు ఉపద్రవం కలిగించే రావణాసురుడు మొదలైన వారు అతడి కారణంగా భయపడతారు. కనుక ఇంద్రుడా ఆ పేరును పెట్టాడు. ఇంద్రుడు ఆ బాలుడికి పెట్టాడు. మాంధాత చక్రవర్తి ఆ శ్రీహరి తేజస్సుతో సమర్థుడయ్యాడు. 7 ఖండాలతో ఉన్న భూమండలానికి అంతటికీ ఒకే ఒక చక్రవర్తి అయి
భూమిని పాలించాడు. అంత ప్రసిద్ధి చెందాడు. మాంధాత ఆత్మజ్ఞాని అయిన కూడా శ్రీహరిని యజ్ఞాలతో ఆరాధించి భూరి దక్షిణలను ఇచ్చాడు. మాంధాత ఎంతటి గొప్పవాడంటే ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తాడో, ఎక్కడ అస్తమిస్తాడో ఆ రెండు స్థానాల మధ్యలో ఉన్న భూభాగమంతా మాంధాత సామ్రాజ్యంగా చేసుకొని పాలించాడు. మొత్తం భూఖండం. ఆ మాంధాత శశబిందువు యొక్క కూతురైన బిందుమతిని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు పురుకుత్సుడు, అంబరీషుడు, యోగి అయిన ముచుకుందుడు అనే 3 పుత్రులు కలిగారు. 50 మంది కుమార్తెలు కలిగారు. ఆ కూతుళ్ళు అందరూ శౌభరి మహర్షిని భర్తగా వరించారు. ఒకనాడు శౌభరి మహర్షి యమునా నది నీటిలో మునిగి తపస్చేస్తుండగా సంభోగ ధర్మాన్ని నిర్వహిస్తూ సుఖాన్ని అనుభవిస్తున్న ఒక చేపల జంటను ఆయన చూశాడు. దానితో ఆయనలో కోరిక పుట్టింది. మాంధాతరాజు వద్దకు వెళ్ళి, ఓ రాజా, నాకు ఒక కన్యనిచ్చి వివాహం చెయ్యి అన్నాడు. మాంధాత, ఓ మహర్షి, నాకు 50 మంది కుమార్తెలు ఉన్నారు. నేను స్వయంవరం ఏర్పాటు చేస్తాను. స్వయంవర పద్ధతిని అనుసరించి మీరు కన్యను స్వీకరించండి అన్నాడు. రాజు మనసులో భావాన్ని శౌభరి ఇలా గ్రహించాడు. ఇతడు ముసలోడు, ఎవరు కూడా ఖండితం వరించరు కదా అనుకున్నాడు. అని ఆ రాజు అనుకున్నాడు. అందుకని ఈ యుక్తి పొందాడు. నాతో ఈ మాటలు చెప్పలేక పైకి మాత్రం స్వయంవరం అని అడ్డు చెప్పాడు అని అనుకుంటున్నాడు. ఇతడికి తగిన బుద్ధి చెబుతాను. దేవతా స్త్రీలు కూడా నన్ను మోహించే విధంగా చక్కని రూపాన్ని ధరిస్తాను. అప్పుడు మహారాజులు కుమార్తెలు నన్ను ఇష్టపడతారని ప్రత్యేకించి చెప్పవలసిన పనేమీ లేదు అని శౌభరి మహర్షి ఆలోచించుకున్నాడు. స్వయంవరం రోజున రాజభవనానికి వచ్చాడు. ద్వారపాలకుడు మహర్షిని రాజకన్యలు ఉండే అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు. అప్పుడు మహర్షి యొక్క సుందర రూపాన్ని చూసి ఆ 50 మంది రాకుమార్తెలు ఆయననే వరించారు. అందరూ కూడా, అక్కడ ఉండే కుమార్తెలందరూ కూడా, వారందరి మనస్సు ఆయనపై లగ్నమైపోయింది. శౌభరి మహర్షి ఋగ్వేదాన్ని అధ్యయనం చేసినవాడు. ఆయన తన అంతులేని తపస్సంపదతో ఆ రాకుమార్తెలతో కలిసి అన్ని సంపదలకు నిలయమైన గొప్ప భవనంలో ఆనందించాడు. 7 ఖండాలకు ప్రభువైన మాంధాత చక్రవర్తే ఆ శౌభరి మహర్షి యొక్క గృహస్థ జీవితాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆయన వైభవాన్ని చూసి తాను సార్వభౌముడననే గర్వాన్ని విడిచిపెట్టేశాడు. కృష్ణాయ నమః.